స్టోర్ డిలో అన్ని నెలల్లో జరిగిన మొత్తం పుస్తకాలు అమ్మకం విలువలో స్టోర్ బిలో అన్ని నెలల్లో జరిగిన పుస్తకాల అమ్మకం విలువ ఎంత శాతమో చెప్పండి అంటున్నాడు. సో ఫస్ట్ స్టోర్ డి దగ్గరికి వెళ్ళండి. స్టోర్ డి అంటే చూడండి ఇదే కదా, అన్ని నెలలు అంటే ఈ 5 నెలలు అంటే వీటన్నిటిని కలిపేయాలండి. నెక్స్ట్ స్టోర్ బి అన్నాడు, మరి అన్ని నెలల్లో అంటే ఈ 5 నెలలు కదా, స్టోర్ బి అంటే ఇదిగోండి వీటన్నిటిని కలిపేయాలి. ఈ డి దగ్గర వీటన్నిటినీ కలపగా వచ్చినటువంటి విలువలో ఈ బి దగ్గర వీటన్నిటినీ కలపగా వచ్చినటువంటి విలువ అనేది అంటే ఈ బి స్టోర్లో ఉన్నటువంటి మొత్తం వాల్యూస్ని కలపగా వచ్చిన వాల్యూ డి స్టోర్లో ఉన్న మొత్తం వాల్యూస్ని కలపగా వచ్చిన విలువలో ఎంత శాతమో చెప్పాలి. రైట్, ఇప్పుడు చూడండి ఫస్ట్ బి దగ్గర యాడ్ చేసేద్దాం. 100 3 1 1 1 3 ఇది ఒకటి 4 4 ఇది 200 అంటే 100 4 ఒక 200 అంటే 600 ప్లస్ నెక్స్ట్ 60 20 అంటే 80 80 ప్లస్ 50 అంటే 130 130 ప్లస్ 70 అంటే 200. సో ఇక్కడ 07 కాబట్టి 200 అని తీసుకోండి. ప్లస్ నెక్స్ట్ 1 ప్లస్ 3 4 4 ప్లస్ 4 8 8 ప్లస్ 2 10 10 ప్లస్ 7 అంటే 17 అంటే ఏమవుతుంది అప్పుడు 817 అవుతుంది. నెక్స్ట్ డిది కూడా సేమ్ అదే ప్రాసెస్లో యాడ్ చేయండి. సో చూడండి 200 ప్లస్ 100 300 300 ప్లస్ ఈ 200 500 ప్లస్ 100 600 600 ప్లస్ నెక్స్ట్ 70 ప్లస్ 20 90 ఓకేనా. 90 ఈ 90 తీసుకుందాం 90 180 180 ప్లస్ 80 180 ప్లస్ 80 అంటే 260 260 ప్లస్ 60 అంటే 320 320 ప్లస్ నెక్స్ట్ 5 ప్లస్ 6 అంటే 11 11 ప్లస్ 8 అంటే 19 19 ప్లస్ 4 అంటే 23 23 ప్లస్ 7 అంటే 30 ప్లస్ 30 600 ప్లస్ 300 అంటే 900 20 ప్లస్ 30 అంటే 50 అంటే 950. ఈ 950లో 817 అనేది ఎంత శాతమో చెప్పాలి. నథింగ్ బట్ దాన్ని ఏ విధంగా రాయొచ్చు మిత్రమా అంటే 817 డివైడెడ్ బై 950 ఇంటూ 100 0 0 క్యాన్సిల్ 5 10లో 2 సార్లు 95లో 19 సార్లు 817 ఇంటూ 2 800 ఇంటూ 2 అంటే 1600 17 ఇంటూ 2 అంటే 34 అంటే ఏమవుతుంది 1634 డివైడెడ్ బై 19%. 19 163లో 8 సార్లు పోవచ్చండి. 19 8లు అంటే 10 8లు 80 ప్లస్ 8 9 లేదా 9 8లు 72 ఏమవుతుంది అప్పుడు 152 అంటే 19 163లో ఎన్నిసార్లు 8 అంటే 8తో స్టార్ట్ అయ్యేది మన ఆన్సర్. ఒకసారి ఈ 4 ఆప్షన్ చూస్తే 8తో స్టార్ట్ అయ్యేది ఒకటే ఉంది కాబట్టి సో మనం 86% అని చెప్పి డైరెక్ట్గా తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఏ.